పేర్ని నాని పాపం పండిందని అక్రమాలపై ఇక వదిలేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. సిఆర్జెడ్ భూముల్లో పట్టాలు ఇవ్వడాన్ని కోర్టులే తప్పుబట్టాయని గుర్తు చేసిన మంత్రి 2023లో బదిలీ అయిన తహసీల్దార్ 2024లో పట్టాలెలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పేరుతో అధిక ధరలకు కొనుగోలు చేయించి కమిషన్లు దండుకున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. మెడికల్ కాలేజ్ భూ కొనుగోలులో 8 కోట్ల అక్రమాలను కాగ్ నివేదించిందని అన్నారు. గత 5 ఏళ్లు బందరు పోర్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 2026 నాటికి పోర్టును కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ఇవాళ బియ్యం స్కామ్ నీ గోడౌన్ లో 8,000 బస్తాలు మాయమైంది వాస్తవం కదా. ఆ గోడౌన్ ఎవరి పేరు నుండి వాళ్ళ మీద విచారణ జరుగుద్ది. మానసికంగా అప్పుడే చచ్చిపోయాను అంటున్నావు. నీ భార్య మీద నీకు అంత ప్రేమ ఉన్నట్టయితే ఆ బియ్యం బొక్కేవాడిగా. నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. పేరు నాని గుర్తుపెట్టుకో. పేదల కోసం స్థలాలు ఇస్తాను G+ ఇల్లు 6,400 ఇల్లు మేము శాంక్షన్ తీసుకొచ్చామే. ఆ ఇల్లు ఇస్తాక నీకు మనసు రాలేదు కదా 5 ఏళ్లు. కట్టిన ఇల్లు ఇస్తానికి కూడా మనసు రానటువంటి దుర్మార్గుడు నువ్వు. ఇళ్ల స్థలాల పేరుతో భూములు కొని దాంట్లో కమిషన్లు కొట్టుకుని కరగ్రహారం దగ్గర మీరు ఎక్వైర్ చేసినటువంటి భూమి దాంట్లో ఉన్నటువంటి మధ్యలో బోధులు కొట్టేశారు, శ్మశానం కొట్టేశారు. ఆ బోధులు గాని శ్మశానం కింద గాని 100 ఎకరాల పైనే ఉంది. కాకుండా ఎకరాకి 10 లక్షల రూపాయలు చెప్పిన కమిషన్ కొట్టుకున్నాం. 5 నుంచి 10 లక్షల రూపాయలు. ఈ వాస్తవం కాదా?